జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 280లో గత 5 సంవత్సరాల నుండి భూపోరాటం నిర్వహిస్తూ మరి పేద ప్రజలకు ఇల్లు లేని చాలామంది పేద ప్రజలు అక్కడ గుడిసెలు వేసుకొని నివసించడం జరుగుతుంది. మరి 5 సంవత్సరాల నుండి అనేక సమస్యలతోటి ఆ భగత్ సింగ్ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి కోసం మరి గత సంవత్సరం ఒక బోరు వేయించడం జరిగింది. ఆ బోరు కేవలం 200 మందికి మాత్రమే ఆ యొక్క నీళ్లు రావడం జరుగుతుంది. చాలామంది నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు ప్రైవేటు మన ట్యాంకర్లతోటి అదేవిధంగా వాటర్ ప్లాంట్లో డబ్బులు పెట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి లైన్లలోకి వెళ్ళి వాళ్ళని వాటర్ అడుక్కొని తీసుకొని ఈరోజు జీవనం కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భగత్ సింగ్ కాలనీ వాసులకు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మంచినీటి వసతులు కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఇవ్వడం జరిగింది. వారికి యొక్క సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే సానుకూలంగా స్పందించి త్వరలోనే కాలనీలో వాటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి 5 సంవత్సరాల నుంచి కాలనీలో చాలామంది ప్రజలు అక్కనే నివాసం కొనసాగిస్తూ పనికెళ్తూ పిల్లలు చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా వెంటనే ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నెంబర్లు కేటాయించాలని, భగత్ సింగ్ కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా సైడ్ డ్రైనేజీ మరి నీళ్ళ సమస్య లేకుండా ఆ యొక్క కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే భగత్ సింగ్ కాలనీలో నీళ్ళ సమస్య లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.